కలిసి ఉన్నప్పుడు మన జీవితంలో విడిపోము, అవును. మనం ఇలాగే ఉంటాము అని కలిసి కొనుక్కుంటారు. అప్లికెంట్ కో అప్లికెంట్ అంటారు వాళ్ళని. హస్బెండ్ మ్యాక్సిమం అప్లికెంట్స్ ఉంటారు, కో అప్లికెంట్స్ మ్యాక్సిమం వైఫ్స్ ఉంటారు. ఎప్పుడైతే గొడవలు పడి విడిపోవాలనుకుంటారో ఈ కో అప్లికెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు, అంటే వైఫ్స్. ఓకే, వచ్చి సార్ ఆ ఇల్లు ఇద్దరి పేరు మీద ఉంది సార్, ఆయన ఈ మధ్య ఈఎంఐ కట్టట్లేదు అంటే ఏమైందమ్మా ఈఎంఐ కట్టకపోయినా మీరు ఆ ఇల్లు వద్దనుకుంటున్నారు కదా అంటే, అంటే నా సిబిల్ పాడవుతుంది సార్, కట్టకపోతే కట్టకపోయాడు, నా సిబిల్ పాడవుతుంది సార్, ఆయన కావాలని కట్టట్లేదు సార్, నా సిబిల్ ఆయనకి సిబిల్తో సంబంధం లేదు సార్, ఆయన జీవితం వదిలేసుకున్నాడు, నా సిబిల్ పాడైపోతుంది కదా సార్, నేను ఏం చేయాలి అని వస్తాం జరుగుతుంది. డెఫినెట్లీ అలాంటి మహిళలకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మళ్ళీ సేమ్ ఒక అడ్వకేట్ దగ్గరికి మీరు వెళ్ళి కలవండి. మీ సిబిల్ పాడవకుండా ఆస్తి మీరు వద్దనుకున్నా కావాలనుకున్నా ఒక మంచి సజెషన్స్ తీసుకోవచ్చు. అందులో ఒక సజెషన్ నేను ఇస్తాను. మీరు ఆ హస్బెండ్ని మీరు వెళ్ళే అడ్వకేట్ తోటి కనెక్ట్ చేసి లీగల్ నోటీస్ ఒకటి సపరేట్గా, డైవర్స్కి సంబంధం లేకుండా లీగల్ నోటీస్ ఒకటి సపరేట్గా ఆయనకి పంపించచ్చు. ఇల్లు మీరైనా తీసుకోండి లేదా నాకైనా ఇవ్వండి, అంటే కంప్లీట్గా మీ పేరు మీదకైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి, లేదా అమ్మేసి మిగతా డబ్బులైనా నాకు ఇవ్వండి, లేదా మీరైనా తీసుకోండి, అంతేగాని సివిల్ పాడు చేయకండి. ఇది కరెక్ట్ కాదు. నా షేరు ఈఎంఐ నేను కడతానికి రెడీగా ఉన్నాను, ఇంకొక 2 నెలల్లో 3 నెలల్లో మన డైవర్స్ అయ్యే వరకు ఇద్దరు షేర్లు ఇద్దరం కట్టుకుందాము, అంతేగాని నా సివిల్ చేసే రైట్, నా సివిల్ పాడు చేసే రైట్ మీకు లేదు. ఒకవేళ నా సివిల్ కనుక నువ్వు కావాలని పాడు చేస్తే నీ మీద మళ్ళీ నేను సివిల్ డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు.